లడ్డూలో కల్తీ లేదని చెప్పేసి ఎన్డీటీ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ తర్వాత సిట్ కూడా ఇచ్చింది రిపోర్టు, సిబిఐ కూడా ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డి కల్తీ జరిగింది అనే మాటే మాట్లాడుతుంది. నిన్నగాక మొన్న హార్పిక్ కూడా కలిసిందనే మాట అన్నారు. దీన్ని ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకుని చెప్పి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. సత్యహరిశ్చంద్రుడు అనేవాడు కనుక బతుకుంటే ఈ కూటమి నాయకులు చేసే అసత్య ప్రచారాలను చూసి కృష్ణానదిలో మునిగి గోదావరిలో దూకి చచ్చిపోయి ఉండేవాడు. గోబెల్స్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన అసత్యాలు ప్రచారం చేసేవాడు అనమాట. ఆ గోబెల్స్ అనేవాడు కూడా బతికుండుంటే రోజుకొకసారి ఆత్మహత్య చేసుకునేవాడు. రోజుకొకసారి ఆత్మహత్య, ప్రతి అబద్ధానికి ఒకసారి ఆత్మహత్య చేసుకునేవాడు. బుద్ధి, జ్ఞానం, మానవత్వం అనేది ఉన్నవాడు ఎవడైనా సరే తిండి పదార్థంలో ఏది కలపరు. విషం ఇచ్చి ప్రత్యర్థుల్ని చంపిన సందర్భాలు చూస్తాం, కానీ భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్లుగా, భక్తులకు పెట్టేటట్లుగా చెయ్యరు. వాళ్ళ ప్రభుత్వంలో అసలు నెయ్యి అనేది భారతదేశంలో ఒరిజినల్గా దొరికేది రైతుల ఇళ్లల్లో వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంట్లో వాడుకునే పాల వరకే దొరుకుతుంది. భారతదేశంలో ఈ రోజునాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టు ప్రకారంగా 50,000 కోట్ల లీటర్లు మాత్రమే భారతదేశంలో పాల ఉత్పత్తి జరుగుతోంది. అందులో సగం పాలు మనం కాఫీ టీలు తాగేస్తాం, అందులో సగం పాలు తోడేసుకుని పెరుగు చేసేసుకుంటాం. నెయ్యి కోసమని వెన్నపూస తీసి వెన్నని కరిగించి నెయ్యి చేసి ఎన్ని లీటర్లు వస్తుంది, ఎన్ని కిలోలు వస్తుంది, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికే కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎక్కడికైనా సప్లై చేయగలుగుతారు. భారతదేశంలో కల్తీ లేనిది ఏదీ లేదు, ప్రతిదీ కల్తీయే. కెమికల్స్ కలిపారంటారు. కెమికల్స్ ఇప్పుడు వారం రోజులు పాలు ఉండాలి, డబ్బాలు వచ్చినాయి, పాల డబ్బాలు వారం రోజులు, నెల రోజులు ఉంటున్నాయి. ఇవి కెమికల్ కలపకపోతే అది నెల రోజులు ఉంటాయా? మన ఇంట్లో మనం బర్రె పాలు తీసుకుని మన ఇంట్లోనే పెట్టుకుంటాం, రెండో రోజు ఇరిగిపోతాయి కదా. కెమికల్ కలపాల్సిందే కదా. కెమికల్ కలిపారు, హార్పిక్ కలిపారు. తప్పు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఎన్ని దేవుడు బొమ్మలు ఉంటాయి, వాళ్ళకి ఎంత దైవభక్తి ఉన్నదో వీళ్ళకి అంత లేదు. దైవభక్తి లేదు వీళ్ళకి. జమ్మూ కాశ్మీర్లో, హైదరాబాదు జూబ్లీహిల్స్లో, అబుదాబిలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎన్ని దేవాలయాలు కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా. ప్లస్ పుష్కరాల టైంలో రోడ్ల విస్తరణ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో ఎన్ని దేవాలయాలు కూల్చారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు పునర్నిర్మించారు కదా. అవన్నీ కూడా మళ్ళీ ఆ 47 దేవాలయాల్ని. దైవభక్తుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసత్యాలు చెప్పేవాడు. దైవభక్తి అనేవాడు కనుక నిజంగా కనుక హృదయపూర్వకంగా దైవభక్తి ఉంటే అసత్యాలు చెప్పడు, అబద్ధాలు చెప్పడు, రాజకీయంగా కూడా వాడుకోడు. సో లడ్డూలో కల్తీ జరిగిందనేది వాస్తవం కానీ కాదు. లడ్డీలో ఎవరి హయాంలో కూడా జరగదు, అది జరిగే పని కూడా కాదు. కానీ జగన్మోహన్ రెడ్డిని హిందువుల వ్యతిరేకంగా చిత్రీకరించడానికి చాలా ట్రై చేస్తున్నారు. కొన్ని మీడియాలు కానీ, కొన్ని వ్యవస్థలు కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? మీడియా వాళ్ళు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమే. వాళ్ళేమి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎప్పుడూ లేరు ఆ మీడియా వాళ్ళు. సో ఒక మీడియా చేసేసింది ప్రజలు మారిపోతారు, ఓట్లేసేస్తారు అనేది ఒక భ్రమ. అలాగే ఈ మీడియానే 2019లో కూడా ఆ పార్టీకి పూర్తి సపోర్ట్ చేసింది కదా. మరి 2019లో ఎందుకు ఓడిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి ఎందుకు వచ్చాడు? సో వీళ్ళు చేసింది, కూటమి ప్రభుత్వం చేసింది మీడియా సపోర్ట్ ఒకటే కాకుండా బ్యాడ్ మౌత్ పబ్లిసిటీ. ఒక 1-to-1 విలేజెస్లో కూడా, గ్రామాలలో కూడా, టీ షాపుల దగ్గర, ఆర్టీసీ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, రైల్వే కంపార్ట్మెంట్లలో బ్యాడ్ మౌత్ పబ్లిసిటీ చేశారు. అది ఎఫెక్ట్ పడింది.
దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఓ సినిమా వస్తుంది, ఆ సినిమాల్లోకి వెళ్తారు. మార్నింగ్ షోకి వెళ్ళిన వాళ్ళు లైన్లో నిలబడ్డ వాళ్ళతో చెప్తారు, అరే సినిమా బాగాలేదురా బాబా, లైన్లో నిలబడ్డాడు వెనక్కి వెళ్ళిపోతాడు. అందుకని బాక్సులు 3వ రోజు నాడు వెళ్ళిపోతాయి వెనక రిటర్న్కి. అంటే అది మౌత్ పబ్లిసిటీ కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మౌత్ పబ్లిసిటీ తోటి, అక్రమాలతోటి, అనాలోచిత, అసందర్భ అన్ని ప్రలోభాలు పెట్టి 15,000 చేసేస్తాం, 20,000 చేస్తాం, 10,000 చేస్తాం అనేటువంటివన్నీ చెప్పేసి ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు. సో అటువంటివి ప్రజలు చేస్తారేమని నమ్మి కూడా కొంతమంది ఓట్లు వేశారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా. ఇన్స్పైట్ ఆఫ్ దట్ జగన్మోహన్ రెడ్డి గారికి 40% పోలింగ్ అయింది. ఎన్ని ఈవీఎంలు జరిగినా సరే, ఎన్ని కులాల వాళ్ళు వ్యతిరేకించినా సరే ఆయనకి జరిగింది 40% పోలింగ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఈసారి ముగ్గురు కలిసే ఉంటాం, ఇంకో 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పేసి స్వయంగా ఓ డిప్యూటీ సీఎం గారే అన్నారు. దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని అంటూ ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారో ప్రతిసారి ఓడిపోతున్నారు కదా. కాదు, ముగ్గురు కలిసి ఉంటారని అనుకున్నా కూడా గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అది. ఆ రోజునాడు 21 పార్టీలు పొత్తులో ఉన్నారు. 21 పార్టీలు ఓడిపోలేదా? ఇప్పుడున్న దేశంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం 39 పార్టీల కలయిక, 1 కాదు 2 కాదు 39 పార్టీల కూటమి. ఢిల్లీలో ఉన్న మోదీ గారి గవర్నమెంట్లో 39 పార్టీల కూటమి ఉన్నా కూడా అప్కీ బార్ 400 పార్ అన్నారు వాళ్ళు. అంటే 400 పైన సీట్లు గెలుస్తామని. అటువంటి వాళ్ళు 303 సీట్ల నుంచి 243 సీట్లకి ఎందుకు పడిపోయారు? అంటే ప్రజా తీర్పు ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే, శిరస వహించాల్సిందే. కానీ వైసీపీ వాళ్ళు ఈవీఎంల వల్ల గెలిచారంటున్నారు. ఇదే ఈవీఎంలు 2029లో కూడా ఉండబోతున్నాయి కదా. ఉంటాయి. అప్పుడు తీసుకోవలసిన ఈసారి జాగ్రత్తలు కొన్ని తీసుకోలేదు. 2029లో ఆ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటారు. కార్యకర్తలందరూ కూడా సిద్ధముగా ఉన్నారు అటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి. ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటే అప్పుడు గెలిచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేసేందుకు